డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అధికారులతో కలిసి ఆయన జూను సందర్శించారు. జూలో ఉన్న కొన్ని జంతువులకు స్వయంగా ఆయనే ఆహారం అందించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను కూటమి పార్టీలకు ఆపాదించడం జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు మంత్రి సత్యకుమార్. ఒంగోలులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సొంత డిస్టిలరీలు పెట్టి నాణ్యత లేని మద్యాన్ని ఏపీలో ఏరులై పారించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఘటనలు జగన్ కు పాపం అనిపించట్లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీ ఆక్రమిస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. భూముల పరిశీలనకు వెళ్లకుండా వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. పోలీసులు ప్రభుత్వం కబ్జాదారులకు కాపలాగా ఉంటుందా అని ప్రశ్నించారు. లెజెండరీ పాలనగా చెప్పుకునే చంద్రబాబు గీతం భూ కబ్జాపై సమాధానం చెప్పాలన్నారు బొత్స. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. డక్ నేవీ ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటును వ్యతిరేకించారు. తమ భూములు ఇవ్వమని 5 గ్రామాల రైతులు స్పష్టం చేశారు. ఆయుధ కర్మాగారానికి రైతులు మద్దతు తెలిపారని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధికారులు ప్రకటించడంపై వారు మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలో చేపట్టిన మహాత్మాగాంధీ సందేశ్ యాత్ర 2వ రోజుకు చేరుకుంది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి బుళ్ల సముద్రం నుంచి సేవా మందిరం వరకు 22 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. సూర్య విద్యానికేతన్ స్కూల్లో జెండా ఎగరవేసిన అనంతరం గాంధీ సందేశ్ యాత్రను ప్రారంభించారు. అనంతరం దళితులతో కలిసి సహపంక్త భోజనం కల్తీకి కేరాఫ్ అడ్రస్ గా జగన్ అని ఆరోపించారు మంత్రి సవిత. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయినట్టుగా సిట్ స్పష్టం చేసింది అన్నారు. పామాయిల్ కు కెమికల్స్ కలిపి లడ్డూ తయారు చేయడం పాపం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో కల్తీ కానివి ఏమున్నాయో చెప్పాలని తెలిపారు మంత్రి సవిత. తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు నిరసనగా శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన నిర్వహించారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నిరసన కార్యక్రమానికి ముందుగా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం నేలమణి దుర్గమ్మ వారి ఆలయం వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ధార్మిక విలువల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అక్రమ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. చెవిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరు త్వరలోనే జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో అంతర్వేది పురవేదులు గోవిందనామ స్మరణతో మారుమోగిపోయాయి.